నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పరిపాలనా యంత్రాంగ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈబీసీ ధ్రువపత్రాల జారీ, ప్రభుత్వ భూమి ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై శనివారం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన రెవెన్యూ ఉద్యోగుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల్లో రెవెన్యూ శాఖ ఎంతో కీలకమైందని, ఈ శాఖ ద్వారానే ముఖ్యమైన పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రెవెన్యూ అధికారులు ఉద్యోగులు చట్టాలు వాటిలో నిబంధనలు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి పర్యవేక్షణలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని గ్రామీణ ప్రాంత పట్టణ ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి ఈ నెల థీమ్ అయిన సింగిల్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధం, నాన్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెంచడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జి గీతాబాయి మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగం నిషేధించాలని కోరారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్ర సాధన కృషి చేయాలని, పరిసరాల పరిశుభ్రతని కాపాడాలని కోరారు. కార్యాలయ ఉద్యోగుల్లో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులకు చిన్ననాటి నుండే పర్యావరణంపై ఉపాధ్యాయుల అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్టిక్ సమర్థవంతంగా నిరోధించవచ్చునని జిల్లా కలెక్టర్ చొరవ నాగరాణి తెలిపారు. 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై తణుకు జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చొరవ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రతి నెల ఒక థీమ్తో నిర్వహిస్తున్నామని, ప్లాస్టిక్ నిర్మూలనే లక్ష్యంగా ఈ నెల కార్యక్రమాన్ని చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం విరిగా వాడుతున్న ప్లాస్టిక్ను దశల వారీగా నిషేధించేందుకు గత 6 నెలలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరు విధిగా తమ బాధ్యతగా ప్లాస్టిక్ రహిత వస్తువును వినియోగించడానికి తోడ్పాటు అందించాలని తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన లైసెన్స్దారులకు సూచించారు. ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో గాజు, వెదురు, గుడ్డ, జనపనార తదితర వస్తువులతో తయారు చేసిన వాటర్ బాటిళ్లు, చేతి సంచులు ఉపయోగించాలని, వాటినే కస్టమర్లకు అందించాలని సూచించారు. వీటి వలన పర్యావరణానికి ఎటువంటి నష్టం ఉండదని తెలిపారు. కార్యక్రమంలో తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ బి లక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. వావిలాల వెంకటరమ్య సరళాదేవి మనవుడు తీర్థం నిర్వన్ సాయి అమెరికాలో కుమాన్ ఇన్స్టిట్యూట్లో 6వ స్టడీస్లో దేశవ్యాప్తంగా 11వ ర్యాంక్, మ్యాథ్స్ పెన్ తాలియంలో నేషనల్ ఛాంపియన్, మ్యాథ్స్ బౌల్లో స్టేట్ అండ్ నేషనల్, షెల్లింగ్ కాంపిటీషన్లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు. ఈ సందర్భంగా తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ నిర్వన్ సాయిని అభినందించారు. నిర్వన్ తల్లిదండ్రులు డాక్టర్ తీర్థం మునికృష్ణను, డాక్టర్ ఇందిరాదీప్తులను అభినందించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ బాబు మరింత ఉన్నత స్థానానికి చేరుకొని రాష్ట్ర గౌరవాన్ని ఇనుమడింపచేయాలని ఆకాంక్షించారు. పట్టణానికి చెందినటువంటి వావిలాల రమేష్ గారు, సరళాదేవి గారి మనవడు నిర్వాన్ అమెరికాలో కుమాన్ స్టడీస్లో అమెరికా వ్యాప్తంగా 11th ర్యాంక్ సాధించినందుకు బాబుకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కుమాన్ అనేది మనకి పిల్లలందరికీ కూడా నాలెడ్జ్ కలగడానికి, యాప్టిట్యూడ్ స్కిల్స్ కలగడానికి ఈరోజు అది ప్రత్యేకమైనటువంటి కోర్సు. ఆ కోర్సులో ఈ అబ్బాయి 11th ర్యాంక్ సాధించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నిర్వాన్ మదర్ దీప్తికి, అదేవిధంగా సరళాదేవి గారికి, రమేష్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, వారి నాన్నగారు మునికృష్ణ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తారు. నిర్వాన్ భవిష్యత్తులో మన తెలుగువారి ముద్రని అమెరికాలో మరింత బలంగా వేసే విధంగా, ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా భగవంతుడు మరింత ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేయాలని, లేకుంటే సోమవారం నుండి సమ్మెలోకి వెళ్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ హెచ్చరించారు. శనివారం తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సమ్మె నోటీసులు అందించారు. మున్సిపల్ కార్మికులకు 15 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలని, సంక్షేమ పథకాలు షరతులు లేకుండా పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులకు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్లు, గ్రాడ్యుయేట్ ఇవ్వాలని, డ్యూటీలో ఉండి చనిపోయిన కార్మికుల స్థానంలో ఉన్న వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని, కార్మికులు వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నాను ఉద్దేశించి ప్రతాప్, యూనియన్ కార్యదర్శి నీలాప ఆదినారాయణ బాబులు మాట్లాడుతూ, గత ప్రభుత్వం మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులు మోసం చేయడం వల్లే కూటమికి కార్మికులు పట్టం కట్టారని అన్నారు. 17 రోజుల సమ్మె చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధికారంలోకి రాగానే మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేస్తామని ఇచ్చిన మాట నేటికి అమలు చేయలేదని విమర్శించారు. మా న్యాయమైన సమ్మెకు అందరూ మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. ర్యాలీ నిర్వహించి మున్సిపల్ మేనేజర్ చంద్రశేఖర్కు నోటీసులు అందించారు. కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు గార రంగారావు, అజ్జి కృష్ణబాబు, డి గంగాధర్, సుధాకర్, పద్మ, రాజేశ్వరి, దుర్గా, నాగరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు ఇవాళ సమ్మెని చేస్తూ ఉన్నారు. ప్రధానంగా గత ప్రభుత్వం కాలంలో 17 రోజుల పాటు కార్మికులు సమ్మెని చేపట్టడం జరిగింది. ఆ సందర్భంగా కార్మికులకి అనేక రకాల హామీలని గత ప్రభుత్వం ఇచ్చింది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కూడా సమ్మె శిబిరాల వద్దకు వచ్చి వాళ్ళు చేయకపోతే మేము అధికారంలో రాగానే చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ పారిశుధ్య కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు ఈ రోజుకి ఏ పరిష్కారం కాలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది. ప్రధానంగా 17 రోజుల కాలంలో ఇచ్చినటువంటి హామీలు చూసినప్పుడు ఏదైతే ఇవాళ పారిశుధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలు ఆ రోజు మనం డిమాండ్ చేశాం. మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పారు. ఈ రోజుకి ఎక్కడా చేసినటువంటిది లేదు. అలాగే ఇంజనీరింగ్ కార్మికులకి ప్రధానంగా జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు అమలు చేస్తామని చెప్పారు. అది ఎంతవరకు ఎక్కడ అమలు చేయలేదు. అలాగే ఇవాళ ఎవరైతే ఇవాళ రిటైర్ అయ్యారో, ఎవరైతే ఇవాళ ఆప్కాస్లో ఉండి చనిపోయారో వాళ్ళకి ఇవాళ 7 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అది ఎక్కడా కూడా అమలు చేసినటువంటిది లేదు. అలాగే ప్రధానంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించినటువంటిది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు. దానికి సంబంధించినటువంటిది ఎక్కడా లేదు. అలాగే వాళ్ళ కార్మికులు రోజు రోజుకి సంఖ్య తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ఖాళీలు ఏదైతే ఉన్నాయో వాటిని భర్తీ చేస్తామన్నారు. ఎవరైతే వాళ్ళ సర్వీస్లో ఉండి చనిపోయారో వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకుంటామని చెప్పారు. కార్మికుల సంఖ్యని పెంచుతామని చెప్పారు. అది ఎక్కడా కూడా చేసినటువంటిది లేదు. సాల్వా సీజన్ ప్రారంభమైంది. నారుమళ్లు, ఊడ్పులు ముమ్మరంగా పనులు జరుగుతున్నా జిల్లాలోని చాలా మండలాల్లో నారుమళ్లకు ఊడ్పు ఊడ్చడానికి నీళ్ళు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గంలో యలమంచిలి మండలంలో సాగునీరు కొరతతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆచంట, పొడూరు, పినమంట్ర, వీరవాసరం జిల్లాలో 7 మండలాల్లో నారుమళ్లు బీటలు తీసిన పరిస్థితులు కనబడుతున్నాయని తెలిపారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే తప్ప మరొకటి కాదని అన్నారు. దీని అధికారులు ప్రభుత్వం ప్రకృతి వైఫల్యమని దాటేస్తున్నారని, ఒక పక్క ఉత్తరాదిన వర్షాలతో గోదావరిలో నీటి ఉధృతి పెరిగిందని వార్తలు వస్తున్నాయని అన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆరోగ్యకర జీవన విధానానికి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మంత్రి కందుల దుర్గేష్ ప్రజానికానికి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒక్కో థీమ్తో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న నేపథ్యంలో జూలై నెల 3వ శనివారం ప్లాస్టిక్ వాడకం ప్రమాదకరమని తెలుపుతూ ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేద్దామని నినాదంతో కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరులో మంత్రి కందుల దుర్గేష్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో భారతదేశం మొత్తం మీద నరేంద్ర మోడీ గారి సారథ్యంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాల్ని నిరంతరంగా
అమలు చేస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిందే. ప్రతి 3వ శనివారం తప్పనిసరిగా మనందరం కూడా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటిని మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని కూడా శుభ్రతతోటి కాపాడుకోవాలనేటువంటి ఆలోచన చేయడానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు రూపొందించారు. ఇందులో భాగంగా మనకి పరిశుభ్రత పట్ల కానీ లేకపోతే ప్లాస్టిక్ వ్యర్థాలని విసర్జించే విషయంలో కానీ సరైనటువంటి అవగాహన ఉండాలనేటువంటి మాటని ఇవాళ ముఖ్యమంత్రి గారు మన అందరికీ తెలియజేశారు. గడిచిన కొద్ది కాలంగా ప్రతి 3వ శనివారం కూడా మనం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుని ఇందులో పాల్పంచుకుంటున్నాం. ఈ రోజు ప్రధానంగా ఉన్నటువంటి ఈ జూలై మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనేది ఒకటి. దాని బదులుగా కొత్తగా వేరే ప్రత్యామ్నాయాలు ఏముంటాయో గుడ్డ సంచులు కానివ్వండి, జనపనారతో చేసినవి కానివ్వండి, అటువంటి వాడుకోవాలనేటువంటి ఆలోచన మరొకటి. వీటితో పాటు మన ఇంట్లో ఉన్నటువంటి ఈ చెత్త చెదారం బయట వేసేటప్పుడు మనం పూర్తిగా ప్లాస్టిక్ వ్యర్థాలని సెపరేట్ చేయాలనేటువంటి ఆలోచన. కలిపేసి మనం పంపించేస్తే అవి ఎందుకు ప్లాస్టిక్ ను వాడద్దంటాం మనం, అవి భూమిలో నాన్ డిగ్రేడబుల్ అంటే భూమిలో కలిసిపోవు. అవి మీకు అదే గుడ్డతో చేసినవి కానీ లేకపోతే మనం ఇంట్లో వాడుకునేటువంటి కాయగూరల తాలూకు చెత్త కానీ ఇవన్నీ అయితే భూమిలో కలిసిపోతాయి. వాటి వల్ల ఇబ్బంది ఉండదు. ఇది కొన్ని వేల సంవత్సరాలైనా సరే ప్లాస్టిక్ అనేది భూమిలో కలిసిపోతుంది, నాన్ డిగ్రేడబుల్ అంటారు. ఇటువంటి ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి పూర్తిగా హాని జరుగుతుంది. ఇవన్నీ పర్యావరణం లేకపోతే ఓజోన్ పొరకి చిల్లులు పడడం ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు మనకు సంబంధం లేవనుకునేటువంటి మాట మాత్రం ప్రజలు ఎవరు అనుకోకూడదు. ఎందువల్లంటే ఇవాళ వర్షాకాలంలో సైతం ఇంత పెద్ద ఎత్తున భానుడు భగభగం అంటున్నాడంటే, సూర్యుడు అంత గట్టిగా మనకి ఎండలు ఇస్తున్నాడంటే కారణం ఏంటి తెలుసా? మనం ఇళ్లలో వాడుకునేటువంటి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కానివ్వండి, ఏసీ మిషన్లు కానివ్వండి, మనం ఒంటికి కొట్టుకునేటువంటి సెంట్లు కానివ్వండి, వీటి తాలూకు వాయువులు పైకి వెళ్ళి సూర్యుడికి మనకి మధ్య ఉన్నటువంటి పొరని ఓజోన్ పొర అంటారు. ఆ ఓజోన్ పొర ఉండటం వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్యరశ్మి ఆ వేడి డైరెక్ట్ గా మనకు రాదు. అదే మనం ఈ వాడకాల వల్ల ఏసీ మిషన్లు లేకపోతే పెర్ఫ్యూమ్స్ వీటి వల్ల వచ్చేటువంటి వాయువులు పైకి వెళ్ళి ఆ ఓజోన్ పొర మనకు రక్షణ కవచంగా ఉన్నటువంటి ఓజోన్ పొరని చిల్లులు పెడుతుంది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మించడానికి ప్రజలంతా కలిసి రావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంలోని వై జంక్షన్ నుండి సుబ్రహ్మణ్యం మైదానం వరకు జరిగిన ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దాం ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భం కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి నెల ఒక్కో థీమ్తో ఎస్ఎస్ఏ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. జూలై నెలలో ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దామనే ఇతివృత్తంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అలానే ప్రతి గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది. సో మనకి ఈ సాసా కార్యక్రమానికి కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇచ్చారు. దాని ప్రకారం ప్రతి నెల కూడా ఒక ప్రత్యేకమైన థీమ్ తీసుకొని దానికి ముందుగా కొంత వర్క్, ఆ తర్వాత కూడా కొంత వర్క్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ నెల మనకి ఇచ్చిన థీమ్ ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించాలి అని. దాంట్లో భాగంగానే మనం కొంతకాలంగా ప్లాస్టిక్ని రికవరీ చేయడము, రికవరీ ఫెసిలిటీస్ని పెట్టడం, ఎవరైతే రికవరీ చేసి ఇస్తారో వాళ్ళకి గిఫ్ట్ చేయడం, రివార్డ్ చేయడం, అలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాం. ఇది ఇంకా కొంతకాలం కంటిన్యూ అవుతుంది. సో ఇక నుంచి మనకి ఆర్ఎంసీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషిద్ధం, ఎవరు కూడా యూజ్ చేయకూడదు. ఒక 2-3 సార్లు వాళ్ళకి చెప్పడము, పెనాల్టీస్ వేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొంచెం సీరియస్ యాక్షన్స్ కూడా తీసుకోవడానికి వెనకాడము అని తెలియజేయడం. రైతులకు ఎరువుల పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సమర్థత ఉండాలనే దృష్టితో తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. శనివారం రాజనగరం మండలంలోని తోకాడ, భూమాలపట్నం సహకార సంఘాల కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ అక్కడ పరిస్థితులను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రికార్డుల నిర్వహణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు అందించి రైతుల పంటలు కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో ఏలూరు ఎమ్మెల్యే బడ్డెట్టి రాధాకృష్ణయ్య శనివారం ఆయన ఇంటి వద్ద రైతులు, కౌలు రైతులు వినతి పత్రాలను అందజేశారు.
జనవరుల శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గ పరిధిలో వెంకటాపురం, పోలంగి, కొమడవోలు తదితర ప్రాంతాల్లో రైతులు వేసి నార్మల్ ఎండిపోతున్నాయని చెప్పారు. ఈనాటి బంగారు మాట, ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికమైనదే, కృషితో మనం సంపాదించుకున్నదే శాశ్వతం. మహాత్మా గాంధీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.